సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఏది తెలుసుకుంటే మరి ఏది తెలుసుకోని అవసరం లేనటువంటి జ్ఞానమో అదియే భగవద్గీత. భగవద్గీత ఒక్కటి తెలుసుకుంటే ఏది తెలుసుకోని అవసరం లేదు. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ భగవద్గీతలో సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. ఇందులో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి సంపూర్ణముగా స్వామివారు తెలియజేశారు. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ఈ శ్లోకము యొక్క వివరము జీవాత్మ మోక్షము గురించి తెలియచేశారు. భావము: యోగి అయినవాడు ఏ ప్రాంతములో ఉండి మరణము పొందుచున్నాడో ఆ ప్రాంతము మీద సూర్యప్రకాశము కలిగి ఉండాలి. మేఘములు నీడ ఉండకూడదు. యోగి మరణించు సమయము పగలుగా ఉండి ఆ పగలు శుక్లపక్షములోనిదై ఉండాలి. ఆ శుక్లపక్షము ఉత్తరాయణంలోనిదై ఉండాలి. ఈ విధముగా సూర్య తేజస్సు కలిగిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము చేకూరిన కాలములో చనిపోయిన యోగి జన్మించక మోక్షము పొంది పరమాత్మ యందు ఐక్యమగుచున్నాడు. వివరము: సర్వజీవరాశులకు బ్రహ్మనాడి యందు ఆత్మ ఉన్నది. బ్రహ్మనాడి యొక్క సప్త స్థానమున ఆత్మశక్తి కేంద్రీకృతమై ఉన్నది. సప్త స్థానమును కేంద్రముగా చేసుకుని దాని చుట్టూ కర్మ కాలచక్రములు తిరుగుచున్నవి. కాలచక్రములో రాత్రి పగలు, శుక్ల కృష్ణ పక్షములు, మాసములు, ఉత్తర దక్షిణాయనములు, సంవత్సరములు జరుగుచునే ఉన్నవి. రాత్రి పగలు మొదలుకొని సంవత్సర కాలము వరకు కర్మను జీవరాశులు అనుభవించుచున్నవి. కాలచక్రములో రాత్రి పగళ్ళు ఎలా సంభవించుచున్నాయి అనగా, కర్మచక్రములో ఉన్న భాగములను సూర్యుడు దాటుచు ప్రయాణము చేయుచుండెను. ఒక్కొక్క భాగమును దాటుటకు 2 గంటల కాలము పట్టును. సూర్యోదయము మొదలుకొని 6 భాగములు దాటుటకు 12 గంటలు పట్టును. దీనిని పగలుగా మనము చూస్తున్నాము. అట్లే మిగతా 6 భాగములు దాటుటకు 12 గంటల కాలము పట్టును. దీనినే రాత్రి అనుచున్నాము. మన కపాలములో ఉన్న కర్మచక్రమును దాటుచు సూర్యుడు కాలచక్రములో పయనించుచున్నాడు. ఇట్లు కాలచక్రములో పయనించు కర్మచక్రము 12 భాగములను దాటుటకు 24 గంటల కాలము పట్టుచున్నది. 24 గంటలను ఒక దినము అనుచున్నాము. కర్మచక్రములో మధ్యరేఖ ఉన్నది. మధ్యరేఖకు ఎడమ పక్క 6 భాగములు పగలు, కుడిపక్క 6 భాగములు రాత్రిగా సూర్యభ్రమణములో తెలియచున్నది. పగలు రాత్రి క్రింది పటములో చూడవచ్చును మనం భగవద్గీతలో. సూర్యుడు కాలచక్రములో పరిభ్రమించుచున్నాడు కదా. కాలచక్రము 12 భాగములు కదా. సూర్యుడు ఒక్కొక్క భాగమును దాటుటకు ఒక్కొక్క మాసపు కాలము పట్టును. కాలచక్రము యొక్క 12 భాగములను సూర్యుడు పూర్తి దాటుటకు 12 మాసములు పట్టును. దానిని ఒక సంవత్సరము అని అనుచున్నాము. కాలచక్రములో మధ్య ఆత్మరేఖ ఉన్నది. ఆత్మరేఖకు ఎడమ పక్క యందు 6 భాగములను సూర్యుడు దాటుటకు 6 మాసములు పట్టును. ఆ కాలమునే ఉత్తరాయణమని అనుచున్నారు. అట్లే కుడిపక్క యందు 6 భాగములను దాటుటకు 6 మాసములు పట్టును. ఆ కాలమునే దక్షిణాయనమని అనుచున్నాము.
ఉత్తర దక్షిణాయనములను తర్వాత పేజీలో పటములో మనందరం చూడవచ్చు. భగవద్గీతలో కాలచక్రములో చంద్రుడు ఒక్కొక్క భాగమును దాటుటకు 2.5 దినములు పట్టును. ఆత్మరేఖకు ఒక పక్క ఉన్న 6 భాగములు దాటుటకు 15 దినములు, మరి ఒక పక్కనున్న 6 భాగములు దాటుటకు 15 దినములు పట్టును. చంద్రుడు 12 భాగములు దాటుటకు 30 దినముల కాలము పట్టును. కాలచక్రము మీద చంద్రుడు ఆత్మరేఖకు ఎడమ పక్క ఉన్న భాగములు దాటు కాలమును శుక్లపక్షము అనియు, కుడి పక్కనున్న భాగములు దాటు కాలమును కృష్ణ పక్షము అనియు అందరూ కృష్ణ శుక్లపక్షములను క్రింది పటములో చూడవచ్చును. ఈ విధముగా కాలచక్రములో రాత్రి పగలు, శుక్ల కృష్ణ పక్షములు ఆయనములు జరుగుచున్నవి. జీవునకు యోగము చేత లభించిన యోగశక్తి అంతయు కర్మకాల చక్రముల మధ్య అందున్న గురుకేంద్రమును చేరుచుండును. ఎవనికి యోగశక్తి పరిపూర్ణ స్థితికి వచ్చునో వానికి సూర్యుడు ఆత్మరేఖకు ఎడమ పక్క ఉన్నప్పుడే చంద్రుడు కూడా కాలచక్రములో ఆత్మరేఖకు ఎడమ పక్క ఉన్నప్పుడే మరణము సంభవించును. ఆ విధముగా మరణించిన యోగి మధ్యలో ఉన్న కేంద్రములోనికి పోవుచున్నాడు, అనగా ఆత్మయందు లీనమగుచున్నాడు. ఇతర సమయముల్లో చనిపోయిన యోగి కేంద్రములో ఉన్న పరమాత్మను చేరలేదు. పగలు శుక్లపక్షము ఉత్తరాయణము కలిసిన కాలములో పరమాత్మను చేరుటకు యోగికి మార్గము ఏర్పడును. పగలు శుక్లపక్షము ఉత్తరాయణములో కాలచక్రమందు జీవునికి ఏర్పడిన దారిని క్రింది పటములో చూడవచ్చును. స్వామివారు స్పష్టంగా భగవద్గీతలో పటములో ఇలా జీవుడు మోక్షము పొందును అని చూపించి మనకి ఆ అవకాశాన్ని కల్పించారు. అందరికీ నమస్కారం.